ఈ రోజు మీ అందరికి ఒక స్పెషల్ ఏందనంటే మమ్మల్ని అందరిని అన్నం చేస్తాడు కదా, ఈ రోజు నేను అన్నం చేస్తున్నా. మనం అందరము అన్న నేపథ్యము ఎక్కడి నుండి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవన్నీ అడిగి తెలుసుకుందాం. చలో జనరల్ గా అంటే మీ ఊరు, మీ ప్రాపర్ ఎక్కడ? నాది రా అంటే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాది. ఇప్పుడు ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా 3 జిల్లాలుగా మారింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో సింగాపూర్ అనే గ్రామం, చిన్న గ్రామం, సింగాపూర్ అనేటువంటి గ్రామం, సింగాపూర్ అది. సో దాదాపు ఏంటంటే మనకి ఒక 400 నుంచి 600 మధ్యన ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి చిన్న గ్రామం అది. దాదాపు 2004 వరకు కూడా ఆ ప్రాంతానికి కనీసం తార్ రోడ్ కూడా లేదు, ఈవెన్ మట్టి రోడ్డు కూడా లేనట్టు సందర్భాలు, బస్సు కూడా వచ్చేది కాదు ఆ ప్రాంతానికి. ఎందుకంటే అంత నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం అది. సింగాపూర్ దళం అనేది ఉండేది అప్పుడు అక్కడ. సో సింగాపూర్ మొట్టమొదలు నక్సలైట్లు మందు పాత్ర పెట్టిన ప్లేస్ ఏదైనా ఉందంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో, అంటే మనకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసలు నక్సలైట్లు మైనింగ్ పెట్టి లేపుతారన్నటువంటిది అసలు ఎవరికి తెలియదు. అట్లాంటి ప్రాంతం నుంచి మన యొక్క పాట ప్రయాణమా. సో అది ఏం చదువుకున్నారు అంటే కుటుంబ నేపథ్యము, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు? నాకు తమ్ముడురా, తర్వాత 2 అక్కలు నాకు. సో నేను 3వ. ఓకే. సో నా అమ్మ నాన్న ఏంటంటే వ్యవసాయ కుటుంబం. బాల్యం అంటే ఎడ్యుకేషన్ అంతా ఎక్కడి వరకు? నా బాల్యం అంతా కూడా ఏంటంటే సింగాపూర్ లో 5వ తరగతి వరకు అక్కడే. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా చిన్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది కదా, ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. అప్పుడు 5వ తరగతి వరకు కూడా అమ్మ నాన్నతో పాటు మనకంతా కూడా ఏంది వ్యవసాయ కుటుంబం. మనకు బర్రెలు, మనకు పశువులు ప్లస్ మేకలు, ఇవన్నీ కూడా పొద్దున్నే 4 గంటలకే ప్రారంభమైనటువంటి జీవితాలంతా కూడా. సో పశువుల పేడ ఇట్లా తీసేది. ఆ 5వ తరగతిలో అప్పటి వరకే. అప్పుడు అంతా కూడా మనకు కూడా 1 జీతగాలతో పాటు మనం కూడా ఆ పనులలో కూడా మమేకం అవుతూ అమ్మ నాన్నకు చేతుడు వాతుడుగా ఉంటూ, తర్వాత మళ్ళీ 5వ తరగతి అయిన తర్వాత మళ్ళీ మనం ఖానాపూర్కి రావాలి. అంటే సింగాపూర్ నుంచి ఖానాపూర్కి ఒక దగ్గర 10 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు అసలు బస్సులు లేవు, ఏమీ లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సింగాపూర్ నుంచి మెయిన్ రోడ్ వరకు రావాలంటే 5 కిలోమీటర్లు. ఓకే, మెయిన్ రోడ్కి రావాలంటే. సో ఆ మెయిన్ రోడ్ వరకు నాన్న కొంతవరకు నాకు తోడుగా వచ్చి సైకిల్ మీద నన్ను, ఎందుకంటే భయం ఉండేది. అప్పుడంతా 6వ తరగతి కదా, చిన్నపిల్లలం కదా. అప్పుడు ఏంటంటే మాకు అడవి జంతువులు కూడా చాలా ఉంటాయి, పులులు, గుడ్డెంగులు, అట్లాంటి నిలుగుబంట్లు, అట్లాంటి అడవుల జిల్లా. సో ప్లస్ ఇంకోటి నక్సలైట్ ప్రాంతం కూడా. ఇక అప్పుడు 6వ తరగతి పిల్లలు అంటే ఎంత ఉంటే పెద్ద వయసు కాదు కదా. సో నాన్న కొంతవరకు నాకు చేదోడు వాదుడిగా వచ్చి నన్ను మెయిన్ రోడ్ దగ్గర వదిలేస్తే నేను మళ్ళీ ఇంకా స్కూల్ అయిపోయి తర్వాత మళ్ళీ ఎవరైనా ఒకరు వస్తారా అని చెప్పేసి వెయిట్ చేసి ఎవరు రాకపోతే ఇంకేమైనా దేవుడా నువ్వే దిక్కు అని చెప్పేసి మళ్ళీ సైకిల్ దొక్కుంటూ మళ్ళీ ఊరికి పోయేది. సైకిల్ మీదనే నేను 10వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అక్కడ ఖానాపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అక్కడ చదువుకున్నాను. సో పొద్దున లేవగానే మంచిగా బర్ల పాలు పెట్టుకునేది. ఇంటర్మీడియట్ నేను లక్ష్మణ్ చంద చేసిన బైపీసీ. అదే నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద మండలము. అక్కడ సహకార జూనియర్ కాలేజ్ అని అక్కడ చేసి ఉంటే. సో అప్పుడు ఏంటంటే ఎట్లానా కానీ డాక్టర్ కావాలని బాగా కోరికుండే. ఓకే. సో తర్వాత ఏంటంటే నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ కొరకని పీజీ కాలేజ్ సైన్స్ సైఫాబాద్ ఒక్క హాస్టల్ అన్నట్టు మొత్తం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైఫాబాద్ కాలేజ్ హైదరాబాద్ లో. అయితే ఏంటంటే మనకి ఎంసెట్ లో మనకి మంచి ర్యాంక్ రావాలంటే హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకోవాలి కదా, నీకు తెలిసింది కదా. సో కోచింగ్ తీసుకోవాలంటే మనకు అక్కడ ఉండడానికి షెల్టర్ కావాలంటే ఏంది, మనకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా కొంతవరకు అమ్మ నాన్న మనకు రూములు తీసుకొని ఆ రూములకు డబ్బులు కట్టాలంటే కొంచెం కష్టంగా ఉండేది. అంటే మొత్తం వ్యవసాయ కుటుంబం, అందులో మళ్ళీ అక్కలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళకి వచ్చారు, నాన్న పెళ్లిళ్ళు చేయాలి. ఇక అప్పుడే మనకు అర్థమవుతుంది నాన్న అంతగానో ఒక ఖర్చు పెట్టే రీతిలో లేడు అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఇంకా హైదరాబాద్ ఎలా ఉండాలంటే మనకి ఏదన్నా మనకి హాస్టల్ ఉండాలి అని చెప్పేసి పీజీ కాలేజ్ అండ్ సైఫాబాద్ లో అదొక్కటి మాత్రమే హాస్టల్ అన్నట్టు. అది ఫ్రీగా. ఓకే, అది ఫ్రీ హాస్టల్, మంచి భోజనం ఉంటుంది, మంచి ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ సీట్ వచ్చేది. సో నాకు అక్కడ సీట్ వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళంటే డిగ్రీ ఊరికేనే చదువుతూ ఉండేది, కానీ ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరూ కూడా. అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను ఫస్ట్ టైం రాసిన 7,200 ర్యాంక్ వచ్చింది. అంత అనుకున్న ర్యాంక్ రాలేదు.
తర్వాత సెకండ్ టైం రాసిన 3250 ర్యాంక్ వచ్చింది. అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చిండే. అగ్రికల్చర్ బీఎస్సీ ఏంటంటే అప్పుడు ఉన్న రోజులలో ఏంటంటే ఎక్కువ జాబ్స్ ఉండేవి కాదు దానికి, అగ్రికల్చర్ బీఎస్సీకి. ఓన్లీ అప్పుడు బ్యాంకులలో ఇది ఏఓస్గా అట్లా జాబ్స్ ఉండేది, చాలా తక్కువ అన్నట్టు. సో మనదే వ్యవసాయ కుటుంబం, మళ్ళీ పోయి అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎట్లా అనేది అప్పుడు కొంచెం మనకు ప్రశ్నార్థకంగా ఉండే. తర్వాత అటు వెళ్ళకుండా మళ్ళీ నేను డిగ్రీ అక్కడే పీజీ కాలేజ్ సైన్స్ హైదరాబాద్లోనే నేను కంప్లీట్ చేసిన. తర్వాత మాస్టర్స్ వచ్చేసి తిరుపతిలో చేసిన నేను. ఓకే, సో తిరుపతిలో మాస్టర్స్ ఇన్ సైన్స్ ఇన్ సైకాలజీ చేసినట్టు. తర్వాత దానికంటే ముందు కూడా ఒక డిప్లొమా చేసిన, డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించింది, అట్లనే డిప్లొమా ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెంటల్ రిటార్డేషన్. అది చేసి తర్వాత మళ్ళీ నేను నార్నూరు ఉట్నూరు ప్రాంతంలో కూడా ఒక 6-7 నెలలు జాబ్ చేసినట్టు. ఈ వికలాంగుల డిప్లొమా చేసిన తర్వాత పీజీ చేసిండ్రా? ఆ డిప్లొమా చేసిన తర్వాత పీజీ చేసిన నేను. డిప్లొమా చేసిన తర్వాత నేను అక్కడికి తిరుపతిలో ఎంట్రన్స్ రాసి 3rd ర్యాంక్ అట్లా వచ్చిండే నాన్ లోకల్. అక్కడ పోయి అది చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా అప్పుడు ఏంటంటే కుటుంబం ఎక్స్పెక్ట్ చేస్తుంది కొడుకు ఏదైనా జాబ్ చేస్తే బాగుంటది కానీ అనుకుంటున్నారు అమ్మ నాన్న. సో మనం కూడా కొంత సపోర్ట్ చేయాలి కదా అని అనిపించి ఇక నేను అప్పుడు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సర్వశిక్ష అభియాన్లో అప్పుడు మండల్ రీసోర్స్ పర్సన్స్ గా జాబ్స్ పడి ఉండే. అప్పుడు ఎంత 5500 రూపాయలు అట్లా సాలరీ. నార్నూరు ప్రాంతంలో అది 2002 ఆ టైంలో. సో నార్నూరు ప్రాంతంలో అప్పుడు నేనేం చేసేది, ఆ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క టీచర్స్ ఉంటారు కదా, రెగ్యులర్ టీచర్స్ అందరికీ కూడా ఈ యొక్క మానసిక వికలాంగుల గురించి కూడా ఎడ్యుకేట్ చేస్తూ అసలు వీళ్ళు ఎట్లా పుడతారు, దీని కారణాలు ఏంది, అసలు వీళ్ళకి ఎలాంటి అభ్యాసమైనటువంటి పద్ధతులు ఉంటాయి ఈ పిల్లలు. సర్వశిక్ష అభియాన్ అప్పుడు దాంట్లో 6 నెలలు పనిచేసిన. కానీ అప్పుడు ఏంటంటే ఆ నార్నూరు ఉట్నూరు ప్రాంతంలో పెద్ద ఆదరణ ఉండదు కదా. ఈ మెంటలోడు వచ్చిండికి మెంటల్ పోరాలను పట్టుకొచ్చిండికి మెంటల్ పోరాలను మేమేం చూస్తాం అనే రీతిలో ఉండదు. అప్పుడు అంత ఆదరణగా ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే నాకు అరే మనం ఏమనుకొని వచ్చినాము, అసలు ఏదో సమాజంలో కొంత ఉద్ధరించాలంటే ఆలోచనతో వచ్చినాము, ఇక్కడ ఎందుకు అంత ఆదరణ దొరకట్లేదని చెప్పేసి దానికి జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చి అప్పుడు మాకు కిరణ్ బేడి వాళ్ళ సిస్టర్ మాకు ప్రొఫెసర్గా ఉండే, ఆమె నాకు జాబ్ ఇచ్చింది క్లినికల్ అసిస్టెంట్. అక్కడ NIMHలో జాబ్ చేసింది. నేను చేస్తున్న తరుణంలో నాకు అనుకోకుండా అమెరికాకు ఇక్కడ ఒక కన్సల్టెన్సీ వాళ్ళు రావడం, ఇంటర్వ్యూస్ తాజ్ గ్రూప్స్లో జరగడం. అట్లా 2004 అనుకోకుండా జనార్దన్ పనెల్ అమెరికాలో వచ్చి 2004 అంటే ఇది 25 అంటే ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అయిపోయింది. 21 ఇయర్స్ అయిపోయింది. 2004లో అమెరికాలో అడుగుపెట్టింది. ఇది మీ నేపథ్యం. ఓకే, చూసిరా అన్న అంటే చాలా కష్టపడి, అంటే జనరల్ గా మనము చూసి ఒక మనిషిని చూసి అంచనా వేస్తాం అనమాట. అబ్బా అమెరికా పోయిరు, వాళ్ళు సెటిల్ అయ్యారు, మంచిగా ఉన్నారు, మంచిగా హాయిగా ఫైనాన్షియల్ గా బాగున్నారు, అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు అని అంటాం. కానీ వచ్చిన రూట్స్, వాళ్ళు అన్న వచ్చిన నేపథ్యము ఎట్లా ఎంత హార్డ్ గా ఉంది అనేది అన్న మాటలనే విన్నాము. సో 2004లో ఇక్కడికి అంటే మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకురన్న? 2007లో మ్యారేజ్ అయింది నాకు. 2007లో అంటే నేను రేలారెల్లలో వచ్చిన అప్పుడు. అదే 2004లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు ఉండి ఇంకా మళ్ళీ అప్పుడు 2007లో వచ్చి ఇంకా మ్యారేజ్ చేసుకుని మళ్ళీ. మీ అత్తగారు ఏ ఊరు? మంజులాపూర్, నిర్మల్ పక్కనే. ఖానాపూర్కి అంటే 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో అక్కడ అత్తగారు. వదిన ఏం చదువుకుంది? వదిన కూడా మాస్టర్ చేసింది, తను కూడా MSc మైక్రోబయాలజీ చేసింది వదిన కూడా. సో 2 పిల్లలు, విశ్వక్ తేజ్ అండ్ విఖ్యాత్ రాణా. వాళ్ళు లేరు పిల్లలు ఎట్లా ఉంటారు, ఒక అన్నకు తమ్ముళ్ళ లెక్కుంటారు, వదిన కూడా తమ్ముళ్ళ లెక్కుంటారు, చాలా హైట్ పర్సనాలిటీ ఉంటారు వీళ్ళకి తమ్ముళ్ళ లాగా ఉంటారు అన్నమాట. చాలా నేను 2016లో కదన్నా ఫస్ట్ వచ్చింది, 2016లో చూసినప్పుడు చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇట్లా చూస్తున్నా చాలా హైట్ అయ్యారు, మంచిగా తెలుగు అయితే ఎంత బాగా మాట్లాడతారంటే నిజంగా. అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు ఇక్కడే పుట్టిరు కదా, ఇక్కడ పుట్టిన పిల్లలు కొన్ని స్టేట్స్ చూస్తాం కదా, కొంతమంది పిల్లలకి నేర్పించిన పిల్లలు పేరెంట్స్ తెలుగు నేర్పించినా గానీ కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ తెలుగు మాట్లాడతారు. మనం ఒకటి రా, ఇప్పుడు ఏమన్నా ఆడికెళ్ళొచ్చి బాగున్నావా అంటే మంచిగా ఉన్నా అంటే మీరు బాగున్నారా అని అంటారు వాళ్ళు. అంటే ఇక మనం ఒకటి ఏంటంటే పల్లె ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి, ఇంకోటి ఏంటంటే అమ్మ నాన్నతో తప్పకుండా మాట్లాడాలి. పల్లె ప్రాంతం అంటే నీకు తెలుసు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు అవన్నీ కూడా మనకి పుష్కలంగా ఉంటాయి.
ఇంకోటి ఏంటంటే వీటి కూడా తప్పకుండా మన పిల్లల్లో ఉండాలని చెప్పేసి కూడా తెలుగు మాట్లాడతాము. ఇక్కడ కూడా మన గంగావకు సంబంధించినటువంటి మై విలేజ్ షో ప్రోగ్రాంలు అన్ని కూడా పిల్లలు చూస్తారు. పెత్రమాస అంటే కూడా వాళ్ళు చెప్పమంటే చెప్తారు కూడా. అట్లా ఆ విధంగా వాళ్ళకి కూడా బాగా. నాకు ఒకటి గుర్తుందన్న బాగా, నేను వీళ్ళు చిన్న ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీరు వీళ్ళకి రామాయణం మహాభారతం అది గెటప్ వేయించి వీళ్ళు నోటెడ్ అంతా చూడకుండా చెప్పి. అంటే ఇక్కడ తెలుగు ఇప్పుడు తెలుగు సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే ఇప్పుడు మన దసరా సంబరాలు గానీ అట్లానే మనకి దీపావళి గానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు శ్రీరామనవమి గానీ ఉగాది గానీ చేస్తున్నప్పుడు మన పిల్లలకు కూడా కొంతవరకు నేర్పించి అక్కడ పర్ఫార్మెన్స్ చేయించడం. అప్పుడు చిన్న ఉండి అప్పుడు నేర్పించారు, నాకు గుర్తుంది కదా. అవును. ఇప్పుడు గుర్తుందా వాళ్ళకి? వస్తుందా నోటికి? వస్తుంది. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి వీళ్ళకు ట్రెడిషనల్ గా తయారు చేసి మీరు కూర్చోబెట్టి ఆ రోజు చెప్పించి నోటికి అంత చూడకుండా చెప్పిరు వాళ్ళు. గుర్తుంది అది. ఇప్పుడు వస్తుందా మరి? మర్చిపోయారు, పెద్దలు లేరు కదా. ఇప్పుడు కొంచెం ఇక ఇప్పుడు 12th ఒకటి 10th ఒకటి కాబట్టి కొంచెం ఇక పర్లేదు. ఇప్పటికి కూడా మన సంస్కృతికి సంబంధించినవన్నీ కూడా మన పండుగలు చేస్తున్నప్పుడు అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అది. సో ఇంకోటి ఏంటంటే మీరు ప్రొఫెషనల్ గా జాబ్, టీచర్ జాబ్ మీద స్పెషల్ ఎడ్యుకేటర్ గా, తర్వాత మళ్ళీ నేను సైకాలజీ ప్రొఫెషన్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎగ్జామ్స్ అన్ని కూడా రాసి, నా నేపథ్యం కూడా ఏంటంటే అక్కడ నేను ఇక్కడ రాకముందు ఐ యూస్ టు వర్క్ యాజ్ అ క్లినికల్ సైకాలజిస్ట్ గా పనిచేసేది డాక్టర్ నిరంజన్ రెడ్డి గారి దగ్గర, అట్లా డాక్టర్ షకీల నాయుడు గారి దగ్గర. అసలు అప్పుడు ఆ రోజుల్లోరా అంటే భీమవరం, వైజాగ్, నిజామాబాద్, వరంగల్ అంటే కొంచెం ఆర్థికంగా అంతో ఎంతో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చి ఒక నెల 2 నెలలు అక్కడే ఉండేది. ఉండి అసెస్మెంట్లు చేసుకొని వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత ఎంత ఉంది అంటే మైల్డ్లో ఉన్నారా, వీళ్ళు మోడరేట్లో ఉన్నారా, సివియర్లో ఉన్నారా, ప్రొఫౌండ్లో ఉన్నది, ఇది డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళు ఈ స్థాయి వరకే ఉండగలరు వారి జీవితంలో, ఇలాంటి నైపుణ్యాలు మాత్రం వాళ్ళకి నేర్పించాలనేటువంటి దాన్ని కూడా మేము దాదాపు ఒక 2 నెలలు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ చేసి పిల్లల్ని కూడా కొంతవరకు వాళ్ళు మార్పు తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి మన తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్ళేది. ఆ విధంగా కంటిన్యూ చేస్తూ ఆ పిల్లలలో పరివర్తన తీసుకొచ్చే వాళ్ళం. సో మళ్ళీ అది ఇక్కడ అంటే యాజ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్గా ఇక్కడ జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగినప్పుడు సో ఆ వీసా మీద వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ యొక్క స్టేట్ ఎగ్జామ్స్ కూడా రాసుకొని సైకాలజీ రంగంలో కూడా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీ జాబ్ అంటే ఇప్పుడు ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ జాబా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ అంటే బేసికలీ ఏంటంటే జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి పనిచేస్తాను. ఇక్కడ జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద చాలా కౌంటీస్ ఉంటాయి ఇక్కడ. సో కాప్ కౌంటీ అని, అట్లానే హెన్రీ కౌంటీ అని, ఫోర్సైత్ కౌంటీ. సో ఈ కౌంటీస్లకి నేను డైరెక్ట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కే పనిచేస్తాను. ఎగ్జామ్స్ రాసుకుంటూ అంటే ఇక్కడ ఏంటంటే లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లైసెన్స్ లేకుండా నువ్వు ఏ ప్రొఫెషన్ కూడా కంటిన్యూ చేయలేవు. సో ఆ లైసెన్స్లు అన్ని కూడా మనం తీసుకుంటూ ఉంటేనే మనకి అంటే లైసెన్స్ ఉంటేనే ఇక్కడ జాబ్ లో మనం కంటిన్యూ కావచ్చు అన్నట్టు. ఇంకోటి అన్న ఇక్కడ అంటే మన దగ్గర ఇండియాలో 60 ఏళ్ళు 62 ఏళ్ళు రాగానే రిటైర్ ఉంటుంది. అట్లా రిటైర్మెంట్ ఉంటుంది. ఉన్నా కూడా ఏంటంటే ఇంట్లో ఊరికేనే ఉండి ఏం చేయాలని చెప్పేసి దాదాపు చెప్తున్నాను కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే 80 ఏళ్ళు వచ్చినా 85 ఏళ్ళు వచ్చినా ఇండిపెండెంట్ గా స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలన్నటువంటిది బాగా ఈ దేశంలో. 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని సంఘాలలో కానీ కొన్ని సంస్థలకు వెళ్ళి కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తుంటారు వాళ్ళు. అందుకే ఈ కంట్రీ ఇంత బ్యూటిఫుల్ గా అంటే ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నారు అంటే కారణం ఏంటంటే సో వాళ్ళు ఊరికేనే అంటే ఒకరి మీద ఆధారపడడం అనేది అలాంటి ఆలోచన పెట్టుకోరు అన్నట్టు ఇక్కడ. సో రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎన్ని రోజులు చదివేది అన్ని రోజులు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పని చేయనిండా. సో ఇదన్నమాట. సో ఇంకోటి అన్న అంటే మీరు ప్రొఫెషనల్ గా ఇట్లా ఉన్నారు కదా, చదువుకున్నారు, వచ్చిర్రు, కష్టపడ్డారు, జాబ్ చేసుకున్నారు, మ్యారేజ్, ఫ్యామిలీ, పిల్లలు అంతా అయిపోయింది. ఇక్కడ వరకు ఓకే బాగుంది, బ్యూటిఫుల్ గా చాలా నిర్మాణం చేసుకున్నారు మంచి అందంగా. మరి ఈ పాటల వైపు ఎందుకు వచ్చారు? ఈ పాట వైపు రావాలని ఎందుకు అనిపించింది? పాటలు అమెరికాలో పాటలు పాడాలంటే మీరు వచ్చిన ప్రొఫెషన్ అంతా వేరే, ఇప్పుడు మీరు చెప్పిందంతా వేరే సపరేట్ గా, దానికి దీనికి ఏం సంబంధం కూడా లేదు అసలు. మీరు అంటే మీరు స్టార్టింగ్ మీ బాల్యం నుంచి కూడా నేపథ్యం అంతా చూస్తే, కుటుంబ నేపథ్యము కూడా అంతా చూస్తే పాటలకు సంబంధం లేదు కదా. మరి మీరు ఈ పాట వైపు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎప్పుడు రావాలనిపించింది, ఎందుకు రావాలనిపించింది? అయితే పాటలు అంటారా ఒకటి, ఇప్పుడు నక్సలైట్ల ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం అది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ పాటలు కానీ వాళ్ళ యొక్క సాహిత్యం కానీ వింటూ ఉండేది.
ప్లస్ అట్లా చూసినా మా ఇంట్లోనే పంచాలు జరిగేటి. అప్పుడు నాన్న సర్పంచ్ గా ఉండే అప్పుడు ఆ గ్రామంలో. అట్లా మనకి చౌకదారుల దుకాణం కూడా ఉండే, రేషన్ అంతా కూడా. అప్పుడు నాన్నకి నేను చేదోడు వాదుడుగా ఉంటూ నేనే జోకేది, నేనే చేసేది, రాసుకునేది, ఇట్లాంటివన్నీ కూడా చేసేది. సో గ్రామీణ అక్కడ ప్రాంతాలలో కూడా ఏదైనా ఇష్యూలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళని మందలిచ్చేది, ఒక్కొక్కరి ఇట్లా చేయొద్దు, తప్పు చేసిన వాళ్ళని కూడా దండిచ్చేది. అట్లాంటివన్నీ కూడా చూసినాం మనం. సో కాకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే అలాంటి దాంట్లోకి మనం వెళ్ళాలన్నటువంటిది ఎప్పుడు ప్రోద్బలం ఉండేది కాదు. కాకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు కూడా మనం కావాల్సిన సహాయ సహకారాలు కావచ్చు అవన్నీ కూడా చేస్తుండేది. కానీ సో అయితే ఇంకోటి ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాలలో కూడా వీళ్ళందరూ కూడా వచ్చేది కదా సీజన్లు. అప్పుడు మనకి గోత్రాలు కానీ, సాధనాసురులు కానీ, తర్వాత యక్షజ్ఞానం కానీ ఇవన్నీ కూడా వింటూ ఉండేది. తర్వాత మళ్ళీ ఈ సినిమా పాటలు కూడా కొంతవరకు అప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఉంటుండే కదా, అదేదో పీచప్పుడు అప్పుడు రూపాయి కొడ్రి అట్లాంటి పుస్తకాలు కూడా కొనుక్కొని కూడా పాటలు కూడా అప్పుడు రాణి రావమ్మ అట్లాంటి పాటలు కూడా అట్లా స్వాతిముత్యంలో అట్లా అట్లా అది కూడా కొంతవరకు ఉండింది. ఇంకా తర్వాత అడవి దివిటీల సినిమాలో కూడా ఈ పాట, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కన్న వలె నవభారతం రాయాలన్న, నవభారతం రాయాలన్న, ప్రతి మహిళ ఒక మొల్ల వలె ఇక రామాయణమే చెప్పాలన్న, రామాయణమే చెప్పాలన్న, ఓ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సో అట్లాంటి పాటలు పాడుతుండేది. అయితే అప్పుడు మాకున్నటువంటి టీచర్స్ వాళ్ళు వెళ్ళరే మంచిగా పాడుతున్నారు అని పాట పాడాలని ఉండేది, కానీ భయం ఎక్కువ ఉండేది అప్పుడు. సో అట్లనే నా క్లాస్మేట్ వెంకన్న ఉండేది, ఆ పిల్లలు కూడా అద్భుతంగా పాడేది. సో అట్లా ఆ విధంగా పాటలు ప్రస్తావం. అట్లనే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే పాకెట్ మనీ కొంచెం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు వయోజన విద్యా కేంద్రాల మీద కానీ, అట్లానే ఎయిడ్స్ కార్యక్రమాల మీద కానీ ఇట్లాంటి పాటలు అప్పుడు మేము నలుగురం కలిసి ఒకరు రాసేది, ఒకరు పాడేది. ఇట్లాంటి పాటలు కూడా అప్పుడు నల్లూరు బాబురావు గారు ఉండేది. 150 రూపాయలు అట్లా వచ్చేది ఒక ప్రోగ్రామ్ కి. సో అక్కడ కూడా పోయి అక్కడ నుంచి గ్రామ పంచాయతీ స్థాయి నుండి వచ్చింది. అదే అదే మీకు 150 ఉండేనా అన్న? 150 రూపాయలు ఉన్నప్పుడు మాకు కూడా అంతే 150 180 అట్లా చార్జెస్ తో కలిపి అట్లా మేము కూడా చేసేవాళ్ళం అనమాట. జనరల్ గా ఈ HIV ఎయిడ్స్ ఆశా ప్రోగ్రామ్స్, మరుగుదొడ్ల ప్రోగ్రామ్స్, మహిళా సంఘాలలో సిఆర్పిగా అంటే ఈ SAG గ్రూప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా అవన్నీ చేసే అక్కడి నుండే వచ్చిన. అంటే అవన్నీ కళారంగంలో ఎదగడానికి మనం బేస్ గా ముఖ్యంగా సోషల్ గా అక్కడి నుంచే నేర్చుకున్నది. చాలా మందికి ఆ ప్రోగ్రామ్స్ బేస్ ఉంటదన్న మన లాంటి వాళ్ళకి. అంటే ప్రొఫెషనల్ గా చదువుకున్నా ఏం చేసినా గానీ, ఇంట్లో పనులు చేసినా, చదువుకున్నా, కాలేజీకి పోయినా గానీ పాట అనేది ఇంట్రెస్ట్ గా వచ్చిన తర్వాత స్కూల్లో కాలేజీలో స్టార్ట్ చేస్తాం జనరల్ గా. కానీ బయటికి వచ్చినాక INPR డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ప్రోగ్రామ్స్ చాలా మందికి చదువుకోవడానికి హెల్ప్ అవుతుండే. సో అట్లా అంటే అక్కడ కొంత బేస్ ఉన్నది. ఈ తర్వాత ఏంటంటే ఈ దేశంకి వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ ఉండేది. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒక ఫ్రెండ్ కూడా కలిసి గ్యాస్ స్టేషన్ కూడా రన్ చేసేది. జాబ్ చేసుకుంటూ ఆ గ్యాస్ స్టేషన్ చూసుకుంటూ అది 2007 నుంచి దాదాపు 2012 వరకు కొనసాగింది. సో అప్పుడు అంటే ఇక్కడ అట్లాంటాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో అసలు పెద్దగా మమేకమేదిగా సంబంధాలు ఉండేది. అటు జాబ్కి పోయేది, వాళ్ళొచ్చో గంట సేపటి రెస్ట్ తీసుకునేది. ఇక్కడికి ఎక్కడ పోలేదు, జార్జియా రాష్ట్రంలోనే ఉన్నా నేను. అట్లా ఎక్కడ పోలేదు. ఒక 2 ఏళ్ళు సవానా పోయినా ఇక్కడ పక్కనే, అది కూడా జార్జియా రాష్ట్రంలో. సో అయితే ఇంకా అప్పుడు ఆ గ్యాస్ స్టేషన్ ఏంటంటే 2012లో కొంచెం వరకు ఇక్కడ ఇంకా దానికి సరే మనం వద్దనుకున్నాం. అది తీసిన తర్వాత అప్పుడు కొంచెం టైం దొరికింది. అప్పుడు టైం దొరకడంతో ఇంకా ఇట్లా బర్త్డే పార్టీలు అటు ఇట్లా ఫ్రెండ్స్ అటెండ్ అయినప్పుడు ఏదైనా పాడమంటే అప్పుడు మనం 1-2 పాటలు పాడినాం. అది హే కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ, బేట్రాయి సామి దేవుడా సేప కడుపు సీరి కుట్టితి, రాకాసి దాన్ని కోపాన తీసి ముట్టితి, హై 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 బేట్రాయి సామి దేవుడా
నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా. ఉత్తరాంధ్ర జానపదం ఇది. అవును అప్పుడు రేలారు రేలలో 13లో అట్లా జానకిరావు అంటాడు, వాడు ఆడిండు రేలారు రేలారు సెకండ్ తరువులో. అల్లుడా గారెలుండేదో రల్లుడా బూరెలుండేదా, అల్లుడా గారెలుండేదో రల్లుడా బూరెలుండేదా, అల్లుడా గార్లైతే ఒలత గార్లైతే ఒలత గార్లైతే గలగలమంటది బూరెలుండతో నా మీదెంత ప్రేమతో, గార్లైతే గలగలమంటది బూరెలుండతో నా మీదెంత ప్రేమతో. ఆ పిల్లడే కదా, బాగా వాడతాడా. ఇదొకటి ఆ పాట కూడా నల్లజిలకర మొగ్గ నల్లజిలకర మొగ్గ, ఈ పాట కూడా చాలా మంచి కలెక్షన్. అప్పుడు రేలర్ రేలలో మంచి పాటలు అంటే ఉత్తరాంధ్ర జానపదాలు ఉంటే అని తెలుసు మనకు. వంగపండు గారి నుంచి వంగపండు ప్రసాద్ సార్ ఉద్యమంలో గద్దరన్నతో కలిసి అవన్నీ తెలుసు, కానీ జానపదాలు తెలియదు, ఉద్యమ గీతాలు తెలుసు. అప్పుడప్పుడే కొంచెం కొంచెం వంగపండు గారిదే మనకు తెలుసు ఎక్కువ మట్టికి. క్యాసెట్స్ కొనుకొచ్చుకొని వినేవాళ్ళం కదా, కానీ జానపదాలు అప్పుడప్పుడే వస్తున్నాం కాబట్టి తెలియదు. కానీ రేలర్ రేలకు పోయినా ఇప్పుడు మీరు వాడిన పాటలన్నీ అక్కడే విన్నా నేను. ఫస్ట్ మొట్టమొదటిసారి అక్కడే విన్నా. ఆ తర్వాత ఇక యూట్యూబ్ టీవీ ఛానల్స్ అన్నిట్లో వచ్చినాయి, కానీ మంచి పాటలు ఇవి. సో అట్లా అయితే పాడడంతో ఏమైందంటారా 2012-13 అప్పటికి ఇక పీక్ లో ఉంది తెలంగాణ ఉద్యమం. ఇక్కడ ఏంటంటే అమెరికాలో తెలంగాణ పాటలు పాడేవాళ్ళు నిజంగా చెప్పాలంటే అసలు ఎవరు లేరు ఆ టైంలో. అంటే ఆంధ్ర గాయకులే పాడేది, ఆంధ్ర గాయకులే ఆడేది ఇక్కడ ఉన్నటువంటిది. సో తెలంగాణ పాటలు మన స్లాంగ్, మన వ్యవస్థ, మన నడవడికలన్నీ కూడా కొంత వేరుంటాయి కదా. సో ఈ పాటలు మనం అప్పుడు నేను పాడిన ఫస్ట్ పాట ఏంటంటే, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరువల్లి, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరువల్లి, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు, మల్లెల కన్నా తెల్లని మనసు జాబిలి కన్నా సల్లని మనసు, యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి. సో ఈ పాట మొట్టమొదటి జానపదం. అయితే ఏంటంటే అక్కడ చాలా వరకు ప్రోగ్రాంలో నన్ను కూడా పెట్టారు. అందరు వెళ్ళిపోయినాక చివరికి ఇచ్చారు. ఒక 70-800 మంది ఉన్నటువంటి జనములు లాస్ట్కి 70-60-70 మంది ఉన్నప్పుడు ఇచ్చారు నాకు. అప్పుడు నాకు అనిపించింది, అరే ఏందబ్బా అసలు తెలంగాణ పాటలకి అసలు అంటే ఆ ఉన్న 50-60 మందిలలో 40 మంది విజిల్ వేసారు. అంటే తెలంగాణ పాటల కొరకి, తెలంగాణ ఉద్యమ గీతాల కొరకి అసలు చెప్తున్నా కదా, అప్పుడు ఎవరు కావాలి ఇక్కడ అనేటువంటిది ఉండింది. ఇక దాంతో నేను కూడా అరే ఇవను ఇక్కడ నెసెసిటీ ఉంది అని అనిపించి ఇక అక్కడ జరిగినటువంటి ఆ సంఘటనతో నేను కూడా కొంతవరకు ఇప్పుడు, ఎందుకంటే ఇక అంతా మనకి కరోకీలు ఇవంతా మనకు తెలియదు, పల్లె పాటలు అంటే ఏమున్నది. అప్పుడు స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు మీరు అప్పుడే 2016లో నేను వచ్చినా కదా, తెలంగాణ వచ్చినాక 2 సంవత్సరాలకు వచ్చినా, 15 లో వీసా వస్తే 16 లో వచ్చిన ఇక్కడికి. అప్పుడే మీరు ఇక్కడ స్టార్ట్ చేసిరు పాడుతున్నారు అని చెప్పి మీ గురించి తెలిసింది. అప్పుడు మమ్మల్ని మొట్టమొదటిగా నేను వచ్చింది కూడా అట్లాంటికి ఫస్ట్ టైం. అప్పుడు ఈ ట్రాక్స్ ఇవన్నీ మనకు చేసుకొని ఉంది, కానీ అవేర్నెస్ తక్కువ. మనకి జానపద కళాకారులకి ఏముంది, ఇప్పుడు అట్లా మన శ్రీను అట్లా కొడుతున్నట్టు డబ్బు కొడుతున్నట్టు కానీ డోలకుంటే సరిపోతుంది అంతే, గొంతెత్తుతో కిలోమీటర్ దూరం పోతుంది అంతే కదరా. ఉట్టిగా వాడితే కూడా వినేటోళ్ళు ఉంటారు, వినడానికి గంటలు గంటలైనా ఉట్టిగానే వాడుతారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. అట్లాంటి పాటలు స్టార్టింగ్ లా ఇక్కడ అంటే మీరు అన్నట్టు ఎక్కువ సినిమా సింగర్స్. బతుకమ్మ ఆడాలన్నా ఈ బోనాలు అయితే అసలు ఆ టైంలో బోనాలే లేవురా. తెలంగాణ వచ్చిన తర్వాత బోనాలు స్టార్ట్ అయింది. కానీ 2005 తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది మొట్టమొదటి తెలంగాణ ఆర్గనైజేషన్. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సారు అండ్ బియ్యాల జనార్దన్ రావు గారు అప్పుడు వారు అద్దరు జరిగినట్టు ఫస్ట్ ఆ టైంలో నిజంగా చెప్తున్నాను కదరా, అసలు బతుకమ్మ చేయాలంటే భయపడేటోళ్ళు, అసలు చాలా భయంగా ఉండేది ఇక్కడ. అంటే తెలంగాణ అవసరమా వీళ్ళకి అనేటువంటిది చాలా ఉండింది. ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాను కదా,
ఆంధ్ర మిత్రులు కానీ తెలంగాణ మిత్రులు కూడా ఒక అన్నదమ్ములా కలిసి ఉన్నాం. కానీ తెలంగాణ నిజంగా రాకపోయి ఉంటే నిజంగా ఇక్కడ కూడా ఎంత అసలు చెప్తున్నాం కదా ఎన్ని ఇబ్బందులు పడ్డాము. మేము ఇక్కడ ఎట్లా ఉండేదంటే మేమైనా బర్త్డే పార్టీలకు పోతాం. ఇక్కడ అంటే అన్ని తెలుగు వాళ్ళందరం కలిసి ఉంటాం కదా, భారత్ అంతా ఉంటది కదా, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు కదా. ఏదైనా బర్త్డే పార్టీ పోయినప్పుడు కూడా రాత్రిపూట ఎట్లుండేదంటే ఆంధ్ర వాళ్ళు ఒక సైడ్ కూర్చునేది, తెలంగాణ వాళ్ళు ఒక సైడ్ కూర్చునేది, నీళ్లు నియామకాలు అసలు నిధులు ఇది మీనే అసలు అయ్యేది. అటు మందు సీసాలు వచ్చేది, ఇటు ముచ్చటేది, అవసరమైతే కొట్టాడుకునేది కూడా. అంత అగ్రెసివ్గా ఉండేది అసలు చెప్తున్నాను కదరా. చాలా మామూలు ఎదురా అసలు. నీకు ఫిబ్రవరి 22 అది ఏది 2013లో మనకి ఇది పార్లమెంట్ లో బిల్ ఇస్ పాస్ 5 గంటలకు పడుకున్నాం రా రోజు, పొద్దున 5 గంటలకు పడుకున్నాం. అవి అంటే తెలంగాణ కొరకు ఎంతో పరితపించినాం. అంటే ఇక్కడ కూడా చూసినాం అవన్నీ కూడా, అవమానాలు అన్ని కూడా ఎదుర్కొన్నాం. కాబట్టి నాకు కూడా ఏమనిపించింది ఏంటంటే అరే సరే భగవంతు ఇచ్చిన గొంతున్నది, ఉద్యమ గీతాలు అంటావా, అట్లనే మన జానపదాలు అంటావా, అట్లాంటి పాటలన్నీ కూడా మనం అలౌకగా మనకు భగవంతుని ఇచ్చిన వరం. కాబట్టి దాంతో పాటు కూడా నాకు కూడా ఏమనిపించింది, మనము ఒక్కోళ్ళు ముందుకెళ్తే పట్టుమని అప్పుడు ఏంది 4 కళాకారులు ఉండే విజాలు వచ్చిన ఎవరు, మధుప్రియ ఒకరు, గోరెటెంకన్ ఒకరు, అందశ్రీ ఒకరు, సుద్దాలాక్ష తేజ్ అన్న గీలకి అప్పుడైంది మా టీవీ రేలారేలా అండ్ రవికి ఒకరు అండ్ శివనాలు గీలకే ఉండే. తానా వాళ్ళు తీసుకొచ్చారు రేలారేల ప్రోగ్రామ్ లో. మీకు కూడా రావాలనుకుంటే అదే 2009 అన్న సూపర్ సింగర్ 3లో మేమంతా పార్టిసిపేట్ చేసినాము. సో వీళ్ళందరికీ ముందే పాస్పోర్ట్స్ ఉన్నాయి. మాకు కూడా అడిగిరు అనమాట పాస్పోర్ట్స్ కావాలి ఉన్నాయా అని. అంటే మేము పాస్పోర్ట్ తీసుకునే లోపే వీళ్ళు వీసాలకి ప్రాసెస్ చేపించేసి ఉన్న వాళ్ళకి వాళ్ళు వచ్చేసారు అన్నమాట. ఎవరు రవణ, శివనాగులన్న, గోరటెంకన్న, తర్వాత సుద్దాల శక్తి సార్, మధుప్రియ, బంగారు రాజు అని ఒక అబ్బాయి, వీళ్ళ వరకే వీసాలని. అసలు అమెరికా పోవాలి ఇట్లా ఉంటది అని ఫస్ట్ టైం నేను మా టీవీ వాళ్ళ ద్వారానే విన్నా అన్నమాట. అప్పుడు ఇక తర్వాత నాలాంటి అప్పుడు మనకి అప్పుడు విశ్వేశ్వరరెడ్డి అన్న ఉండే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ గా. సో అన్న నేను కూడా కలిసి చాలా వరకు ఏంటంటే అన్ని ప్రాంతాలలో కూడా తిరిగినాము. అంటే తెలంగాణ పాటకి ఎంతో మంది ఆదరించారు అన్నట్టు. అప్పుడు ఏమైందంటే అరే మా తెలంగాణ సింగర్ రావాలన్నటువంటిది ఒక ఆకాంక్ష కూడా ఏర్పడింది. ఇక దాంతో ఏంటంటే నాలాంటి కూడా ఒక బేస్ క్రియేట్ చేయడంతో కూడా అప్పుడు తర్వాత మళ్ళీ రసమయన్న బృందం కూడా దాదాపు అప్పుడు కొన్ని విజాలు కూడా అప్పుడు వాళ్ళకి వచ్చినాయి 16 అప్పుడు. తర్వాత మళ్ళీ విశ్వన్న మేమంతా కూడా కలిసి మంగ్లీకి మొట్టమొదటి మేమే కదా విజయ్ ఇచ్చింది. మంగ్లీ కానీ, తేలి విజయ్ కానీ, మాట తిరుపతి కానీ, కార్తిక్ కొడకన్ల కానీ వీళ్ళందరికీ అప్పుడే కదా మేము 2010 స్వర్ణకకి అప్పుడు వాళ్ళందరికీ ఏంది మనం గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ చేసినప్పుడు 2017లో డాలస్ లో వాళ్ళందరికీ కూడా విజాలంతా మేమే అప్పుడు ప్రాసెస్ చేయించుంటుంది. సో తెలంగాణ యొక్క పాట, తెలంగాణ భాష, తెలంగాణ యాస అనేది కొంతవరకు మనం టీం అంతా వచ్చారు కదా రసమైన టీం తీసుకొని వచ్చినప్పుడు లక్ష్మణ వాళ్ళు ఏదో ఆటాక్ వచ్చినప్పుడు అది పెన్సిల్వేనియాలో జరిగినటువంటి ఆటా కన్వెన్షన్ కి వచ్చారు. ఆటా కన్వెన్షన్ కి వచ్చి ఇక్కడ ఒక 40 days ఉన్నారు. దాదాపు 8-9 ప్రోగ్రామ్స్ అంతా. అవును, లక్ష్మణ అప్పుడు మొత్తం సైనికులు లాగా ఉండి వాళ్ళందరూ కూడా తిప్పిండు. అప్పుడు అన్ఫార్చునేట్ అయింది అప్పుడు నేను ఇండియాకి వచ్చినప్పుడు నేను అన్న వాళ్ళు లేనప్పుడు అప్పుడు. సో అట్లా. సో ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ మన బతుకమ్మ పండగలకి చూడండి దాదాపు ఒక 15-20 మంది కళాకారులు, జానపద కళాకారులు వచ్చి 90% జానపద కళాకారులతోనే బతుకమ్మ నడుస్తున్నది ఇలా. దట్ ఈస్ తెలంగాణ. అంతే కదరా. అందుకే బతుకమ్మ మన కల్చర్ అంటే మన సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు, పబ్బాలు అనేవి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇక్కడ పండగలు ఇక్కడికి వస్తాం కదన్న, ఇండియాలో కూడా ఇంత ఇంట్రెస్ట్ గా ఇంత ప్యూర్ గా ఏదో అక్కడున్న ఆడావిడితోని ఇక సగము కుదిరక ఆడావిడిగా చేసుకుంటారు కదా. ఒక రోజు చాలా పద్ధతిగా అంటారు, పుణ్యాలు అంటారు, అది ఇది అంటారు. కానీ అక్కడ ఉన్నట్టే ఇక్కడ మీరు ఫాలో అయ్యి ఒక పండగ కోసం ఒక డే అంతా కేటాయిస్తారు. అసలు ఆడ అట్లా ఉండదు కదన్న, ఏదో ఆడావిడిగా కుదిరినట్టు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఎంత మంచిగా గౌరీ పూజతో చక్కగా అయ్యగారు పిలిపించి జమ్మి పూజ చేస్తారు, గౌరీ పూజ చేస్తారు, గౌరమ్మకి పూజ చేస్తారు. అసలు నిన్న చూసినా కదా నేను ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ బతుకమ్మ, దసరా సెలబ్రేషన్స్ తిరిగి చూస్తున్నా కదా, ఎంత పద్ధతిగా చేస్తారంటే నిజంగా ఎంత మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే ఇండియాలో కూడా ఇట్లాంటి డిఫరెంట్ గా మేము చూడమే. మాకేముంటుంది అన్న, స్టేజ్ మీదకి పంపిస్తారు, ప్రోగ్రామ్ చేస్తాం, పాటలు పాడతాం, దిగుతాం, మా ఇంటికి మేము పోతాం. కానీ ఇక్కడ అట్లా కాదు, మమ్మల్ని అన్నిట్లలో ఇన్వాల్వ్ చేస్తారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు మొట్టమొదటిగా పెద్ద వేదిక మీద అమెరికాలో పాడిన స్టేజ్ ఏదన్నా? నేను మొట్టమొదటి అమెరికాలో పాడినటువంటి స్టేజ్ ఏంటంటే గ్లోబల్ తెలంగాణ GTCది. అప్పుడు మంచిగా మన గదర్న పాట బండెనక బండి గట్టే
బల్లే ఒతవు కొడుకో నైజాము సర్కరోడా బండెనక బండి గట్టి 16 బల్లు గట్టి ఎనక బండి గట్టి 16 బల్లు గట్టి ఏ బల్లే ఒతవు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినవురో నైజాము సర్కరోడా. సో ఈ పాటను ఆ పెద్ద వేదిక మీద అట్లానే మళ్ళీ జానపద పాటలు కూడా అలా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. అక్క భారతక్క వాడింది క్యాసెట్ లో, నేను అప్పుడు వినేదాన్ని బాగా. సార్ వాళ్ళ చెల్లె భారతక్క అక్క వాడింది క్యాసెట్ లో, మంచి పాట ఇది. అవును, అట్లా పూసిన పున్నమి వెన్నెల మీద అప్పుడు ఆ టైంలో కూడా అట్లాంటి పాటలన్నీ కూడా పాడుతూ ఇప్పటి వరకు మీరు పాటతో పన్నెల జనార్దన్ అన్న అంటే పాటల ప్రయాణం వింటారు కదా. 2000 మళ్ళీ జయ జయ తెలంగాణ అయితే చెప్తున్నా కదరా, అసలు ఆ పాటకైతే గూస్ బాంబ్స్ వచ్చేటట్టు అప్పుడు అసలు ఆ పాట ప్రతి వేదిక మీద అప్పుడు మన పాత పాట ఉంది కదా, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనము ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనము జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట అసలు ట్యూన్ మార్చిరన్న ఇప్పుడు కానీ ఎందుకో ఉద్యమంలో ప్రతి ఊరూరు గ్రామ మారుమూల ప్రాంతంలో ఉన్న గుడిసెలకు కూడా పోయింది. పిల్లలకి కూడా మంచిగా అలవోకగా పాడుకునే ట్యూన్. అసలు ఈ ట్యూన్ ఎందుకు మార్చిరా అనిపిస్తుంది ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అయితే. మంచిగా ఉంటాయి, ఈ ట్యూన్ ఏం బాగుంటది అని చాలా మంది. పదాలన్నీ కూడా స్వరజతులు పదజతులు అవన్నీ ఉన్నాయి కూడా అవే ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం ఏదైనా లెంతీ చేసిర్రు, అదొకటి లెంతీ చేసిర్రు. ట్యూన్ కూడా మళ్ళీ అయింది ఆ 4 నిమిషాలు కూడా చక్కగా లేచి నిలబడి మన యొక్క రాష్ట్రీయ గీతం అన్నట్టుగా ఆస్వాదించుకున్నారు. ఇక్కడ అమెరికాలో కూడా చెప్తున్నారు కదా. పాట వెనుక ఏం జరిగిందని మనకు తెలియదు, బట్ కానీ చాలా మంది తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీలాగా ఆర్గనైజేషన్స్ లో పనిచేసే వాళ్ళు అన్ని దేశాలు, మేము కూడా చాలా కంట్రీస్ తిరిగినాం కదా, అందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్న వాళ్ళు కూడా ఆ పాటని నోటెడ్ పాడతారన్న చాలా మంది ఇప్పటికి కూడా. పాత పాటని ఇప్పుడు ఈ పాటను పాడలేరు, అసలు పాడలేరు. వింటే కూడా ఇది ఇట్లా చేసిర్రు అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నది. కన్ఫ్యూజన్ లో ఇప్పుడు అది ఏంటి తెలంగాణ పదజాలం స్వచ్ఛతారా సూటు బుట్ వేసుకున్న వాళ్ళు కూడా జయ జయ తెలంగాణ వాడుకుంటారు. మేము ఆస్ట్రేలియా సింగపూర్ అటు ఇటు అన్ని దేశాలు తిరుగుతాం కదా ఫార్మేషన్ డేకి, ముఖ్యంగా తెలంగాణ ఫార్మేషన్ డేకి. అందరూ కూడా చాలా అలవోకగా ఈజీగా వాడుకుంటారు ఆ పాటని. ఫస్ట్ ఉన్నదాన్ని స్వచ్ఛత ఉండాలి దాంట్లో. మనకి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు అవి యాడ్ చేస్తున్నప్పుడు దట్స్ ఓకే, కాదంటలేము. అందులో సురేష్ బొబ్బిలి అండ్ మన మిట్టపల్లి సురేంద్రన్న వచ్చిన తర్వాత అసలు అప్పటి నుంచే బాగా స్టార్ట్ అయింది కదా వాళ్ళ నుంచే. యూట్యూబ్ ట్రెండ్ బతుకమ్మ ఈ కొంచెం అంటే అప్పుడు ట్రెడిషనల్ బతుకమ్మ ఉండే, బతుకమ్మని కూడా అప్డేటెడ్ గా చూపించొచ్చు అనేది అప్పుడు ఆ ట్రెండ్ ఖచ్చితంగా సెట్ చేసిండ్రు అనే కొత్తదనంగా చూపించారు అనే దానికి మనం నిజాలు వాస్తవంగా మాట్లాడుకుంటే సురేందర్ అన్న అంటే జానపదంలో ఇప్పుడు అప్పుడు అంటే ఏ తరం అంటే జనరేషన్ అప్డేట్ అయినా కొద్దిగా ఒకప్పుడు క్యాసెట్లు ఉండే అన్న, క్యాసెట్ల తర్వాత సీడీలు డివిడీలు వచ్చినాయి, ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత బతుకమ్మ ట్రెడిషనల్ బోనాలు కొంచెం ఆ ట్రెండ్ కొత్తదనం తీసుకొచ్చిందంటే సురేందర్ అన్న. ఆ తర్వాత జానపదంలో అంటే ఇప్పుడు మాటల తిరుపతి కూడా మ్యూజిక్ అంటే జానపదాలు ఇట్లా చేయొచ్చు అని ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా వేల మంది కళాకారులకు అన్నం పెడుతుంది అన్న అయ్యేలా. అది నిజం, ఒప్పుకోవాలి వాస్తవం. ఎవరు ఒప్పుకోకపోయినది మాత్రం నిజం, నేనైతే యాక్సెప్ట్ చేస్తా. వాస్తవం మీరే తక్కువనారా అసలు. రేలా ప్రోగ్రామ్ లో కూడా అద్భుతమైనటువంటి పాటలు, అసలు పుట్టా మీద పాలపిట్ట గానీ తర్వాత నీ యొక్క సిగ్నేచర్ పాటలు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒక్కసారి మన పల్లవినాల వ్యూవర్స్ కొరకు కూడా. తప్పకుండా అన్న. అంటే మనకేం మనసులు కలవాలా, మన మాట ముచ్చట కలిస్తేనే కదరా. సో అట్లా జానపద కళాకారులకి పాట చేసిరన్న మీ ఛానల్ లా, అది బాగుంటది. అదేం పాట
సక్కా సక్కని పులకన మల్లేష్ సాంగ్. అది చాలా బాగుంటది, వాగ్దేవి పాడింది కదా. అవును అవును అవును, చాలా బాగుంది ఆ పాట. ఇంకోటి ఏదో హ్యాపీకే హాయ్ చెప్పు, అది కూడా పోలేదు. హ్యాపీకే హాయ్ చెప్పు తతర 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 తతర, హ్యాపీకే హాయ్ చెప్పు, అరే బాధలకే బాయ్ చెప్పు, హ్యాపీకే హాయ్ చెప్పు, బాధలకే బాయ్ చెప్పు. అది ఓ లక్షలు ఉన్నా కోట్లే ఉన్నా కొనలేరు ఎవ్వరు ఆనందాలు, ఆస్తులు ఉన్నా అంతస్తులు ఉన్నా ఆదరించే గుణముంటే గొప్పోళ్ళు. దాసుకో దాసుకో ఎంతైనా దాసుకో, దాచుకుంటే ఏజు దాచుకుంటే ఏజు ఆగదు చూసుకో. తిందాం తిరుగుదాం ఎగురుదాం దునుకుదాం, దిల్దారు గడ్డి చేపెట్టి దుందాం చేద్దాం. అంటే నాకు ఒకటి ఏంటంటే మనుషులు అనేది న్యూ ఇయర్ సందర్భంగా ఇంకోటి ఏమనిపించింది అంటే, ఎన్నున్నా ఏమున్నా కూడా అరే మంచి చిల్లుగా ఉండరు బాయ్, లైఫ్ అంటేనే చిల్లు అనేటువంటి పదజాలంతో అట్లా. ఇంకోటి ఏంది, కోపం ఉన్నా తాపం ఉన్నా ద్వేషం ఉన్నా ఏది ఉన్నా కూడా ప్రేమించేటువంటి గుణం ఉంటే చాలు, అందరు కూడా మంచిగా ఉంటారు అనేటువంటిది. సో ఆ నేపథ్యం ఒకటి. ఇంకోటి గణపతి సాంగ్ కూడా, ఇంకోటి అదంతా కొన్ని ఫస్ట్ బతుకమ్మ సాంగ్ ఇది చంద్రబోస్ అన్న మొట్టమొదలు రాసినటువంటి పాట. అల్లో నేరెల్లో అల్లో నేరెల్లో ఊరంతా ఓ సోట చేరిన్లు వల్లో, అల్లో నేరెల్లో అల్లో నేరెల్లో సంబురంగ బతుకమ్మ నెత్తిన్లు వల్లో, సంబురంగ బతుకమ్మ నెత్తిన్లు వల్లో. పువ్వుల పండుగ బతుకమ్మ, పాటల పండుగ బతుకమ్మ, చెరువుల పండుగ బతుకమ్మ, చెట్టు చేమల పండుగ బతుకమ్మ. సో ఈ పాట చంద్రబోస్ రాశాడు 2017లో. సో చాలా అప్పుడు మన కిరణ్ అన్న అనేమో ప్రొడ్యూసర్ గా ఉండే. మొట్టమొదలు అమెరికాలో మొట్టమొదలు ఒక పాటను కంపోజ్ చేసి డైరెక్ట్ చేసినటువంటి మొట్టమొదలు అమెరికా బతుకమ్మ పాట అంటే అదే 2017లో. నేను చూసిన కానీ ఈ రెండు పాటలు అయితే ఈ మధ్యలో రిలీజ్ అయ్యాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ సక్కా సక్కని పూల సుక్కని అది కూడా ఒకటి బతుకమ్మ పాట కూడా. సో అప్పుడప్పుడు అలా సరదాగా. థ్యాంక్ యూ రా. పల్లె వెన్నెల ఛానల్లో నీ యొక్క జీవిత విశేషాలు, నీ పాటలు, నీ ఆటలు, అమెరికా ప్రయాణము ఇవన్నీ కూడా పంచుకున్నందుకు, అట్లనే నన్ను కూడా నా యొక్క విశేషాలు, నా యొక్క సంగతులన్నీ కూడా గట్టిగా అడిగినందుకు, అవన్నీ అడిగినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్, మీ మహాను, సుదర్శను, అమ్మ అందరు కూడా అట్లా అక్క కూడా అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు కూడా జనార్దన్ ఇక్కడ అట్లాంటి ఉన్నటువంటి విషయం మర్చిపోకు. అట్లనే మా వంతుగా తప్పకుండా కళాకారులకి, ఇటు శ్రీనికి కానీ ఇటు మీకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మా వంతు మా వేలో మేము తప్పకుండా చేస్తాం రా. ధన్యవాదాలు రా. థ్యాంక్ యూ అండి. జనార్దన్ అన్నతో చూసిరు కదా మా మాట ముచ్చట ఇంటర్వ్యూ. చూస్తే నిజాలు తెలుస్తాయి. మనుషులే కాకుండా మనుషులు మధ్య మనసులు కలిస్తే ఎన్ని అనుబంధాలు, ఎన్ని కష్ట సుఖాలు ఎన్ని ఉంటాయి అనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా, మీరు ఇంటర్వ్యూ కాదు చిన్న చిట్ చాట్ ద్వారా మీకు అర్థమవుతుంది. చూడుర్రి ఖచ్చితంగా. పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, వాల్యుబుల్ వస్తాయి, చూడండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ రా. Please subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.